నమస్కారం ప్రజలారా. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1వ తారీఖు. మనం అయితే మధ్యాహ్నం దాకా రిపేర్లు పనులు చూసుకొని మధ్యాహ్నం కనెక్షన్కి అయితే పోవాలి. అది లెఫ్ట్ సైడ్లో ఉండేది కరెంట్ ఆఫీస్ తిమ్మారెడ్డిపల్లి. ఇది వచ్చి తిమ్మారెడ్డిపల్లి టు వింజమూరు రోడ్. ఇది డక్నూరు అయితే వచ్చేసాము. డక్నూరులో కంప్లైంట్ అది వచ్చేతనే మనకు కస్టమరు. అతను ఇల్లు కూడా అదే. ఆ ఇంటి కాడికి వచ్చేసరికి చూసి వచ్చాడు పాపం, పనికి పోకుండా ఆగిపోయింది నా కోసం. టీవీ అయితే నో సిగ్నల్ పడుతుందంటే వచ్చాము, పైకి ఎక్కి చూసుకున్నాం. ఆడ ఇట్లా వాన పడ్డప్పుడు మిద్దె ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే లోపల సువలు వేస్తారు. ఆ సువలకి మన కింద పక్క ఫ్యాన్లు తగ్గిస్తాం కాబట్టి కరెంటు వచ్చినప్పుడు ఎర్త్ వచ్చినప్పుడు మిద్దెకి వస్తుంది. ఎర్త్ చూసుకొని వచ్చి మళ్ళీ కిందకి పోయి మళ్ళీ పైకి ఎక్కుతుండ. చిన్న సిగ్నల్ చూసుకొని సిగ్నల్ అయితే ఓకే, ఇంట్లోకి వస్తుంది. బాక్స్ రిపేర్, అది బాక్స్ మార్చేయాలా. ఇందాక పిన్ను తీసి వేరే అవుట్లో పెట్టున్నా, అవుట్ మళ్ళీ మార్చాలి. ఒకవేళ అవుట్ ఏమన్నా పోయిందని టెస్టింగ్ కోసము. అవుట్ అయితే బాగానే ఉంది, మళ్ళీ అదే అవుట్లో పెట్టేసి కిందకి పోయి బాక్స్ అయితే మార్చేయాలి. కొత్త బాక్స్ పెట్టేద్దాం. ఇది డక్నూరు లొకేషన్ అదిరిపోద్ది అసలు. ఫైనల్గా బిగించేసాము. ఇంకైతే ఇదే కనపడేది డక్నూరు ఊరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతా చుట్టుపక్కల అంతా పంట పొలాలే, అందరిలో బర్రెలు ఉంటాయి. చాలా పద్ధతిగా ఉంటుంది ఊరు. ఫైనల్గా అయితే బాక్స్ అయితే అది పోయింది, వేరే బాక్స్ అయితే పెట్టేసా. బొమ్మ అయితే ఓకే, మన పని అయితే అయిపోయింది. ఇక్కడ రీఛార్జ్ కూడా చేసేస్తారు ఆన్లైన్ పేమెంట్ కాబట్టి అంతా. చలో తిమ్మారెడ్డిపల్లి అయితే వచ్చేసాము. అదిగో వాళ్ళ అమ్మ పాప వాడికి నీళ్ళు పోతుంది. మా పీసెస్ దోమమ్మ రబ్బర్ పీసు. ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇక్కడ నుండి 3 టీవీలకి పోద్ది. FTTH ఇది. 3 టీవీల్లో రెండు టీవీలు బ్రహ్మాండంగా వస్తుంది, ఒకటే రావట్లేదు. సరే వైర్ ఏదైనా ప్రాబ్లం ఉందని ఇప్పి కింద వేసి చూసా, వైర్ అంతా ఓకే. మధ్యలో ఒక జాయింట్ ఉంటే అది కూడా తీసేసి కొత్త జాయింట్ పిన్ వేసి ఎక్కిచ్చేసా. కంప్లైంట్ అయితే అది కాదు, బాక్స్ పోయింది. బాక్స్ పోయింది అనేసి వాళ్ళకైతే చెప్పాము. వాళ్ళు సరేలయ్యా డబ్బులు తీసుకొని చెప్తామన్నారు. వచ్చేసా. ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఏ వేరైనా జాయింట్ వేసేటప్పుడు డిష్కు సంబంధించింది అవతల పక్క టీవీ పెట్టుకున్నప్పుడు రిటర్న్ వస్తుంది కరెంటు. ఇలాంటి వానలు పడ్డప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా చేయండి పని చేసేవాళ్ళు ఎవరైనా సరే. మనం మాలకొండపురం అయితే వచ్చేసాము. వీళ్ళు రాలేదంటే టీవీ అయితే వస్తుంది ఓకే. ఆడ పైన మిద్ది మీద చూడు వైర్ ఎంత టైట్ అయిపోయి ఉంటే చిల్ల చెట్టు పడిపోయి లూజ్ చేసా. బొమ్మ అయితే ఓకే. అక్కడ నుండి వైర్ కొంచెం లూజ్ చేసి వదిలేసా. రేపు JCB వచ్చి చేస్తాము. ఎంగమాంపురం అయితే వచ్చేసాము. ఎంగమాంపురంలో ఒక టీవీ ఏదో అప్పుడప్పుడు గతుకుతుందంట, ఆ పక్కన సార్ వాళ్ళది. సరే చూద్దామని వచ్చాము. ఆ టాప్ అప్ ఇది FTTH పాయింట్. ఇది కోతులకి గందరగోళం చేసి తీసి శుభ్రం చేసి పెట్టేశాను. బతుకు ఆ కుక్క కాడికి హీనం. ఏమి చేద్దాం, ఒక పక్క వాన పడుతుంది, అదేమో గోడ ఎక్కి రిచ్చుగా నిలబడింది. మేమేమో తడుచా తిరుగుతున్నాం.